కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కలిసి నటించిన కొత్త చిత్రం 'కుబేర'. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాను మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. సినీ ప్రియులు, అభిమానులకు ఈ చిత్రం తెగ నచ్చేస్తుంది. ఇందులో ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మూవీలో దేవిశ్రీ అందించిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందంటున్నారు. దీంతో ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. శేఖర్ కమ్ముల టేకింగ్ కూడా అద్భుతంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ యాక్టింగ్ చింపేశాడని చెప్పుకొస్తున్నారు. అతడి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందని తెగ పొగిడేస్తున్నారు. అతడి యాక్టింగ్ కు మరో నేషనల్ అవార్డు పక్కా అని కామెంట్లు చేస్తున్నారు. ఇలా బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న కుబేరా మూవీ ఓటీటీకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ చిత్రం రిలీజ్ కి ముందు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కుబేరా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి ధరకు కొనుక్కున్నట్లు సమాచారం. సుమారు 47 కోట్ల రూపాయలతో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం కుబేరా మూవీ థియేట్రికల్ రన్ అనంతరం 8 వారాలకు ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఏకంగా 5 భాషల్లో ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.